Welcome to my channel Nikki's Take on Nifty. So guys, నేను నిన్న మెన్షన్ చేసినట్టు ఇది ఈ లెవెల్ ఏంటి, ఫోర్త్న జరిగిన మార్కెట్ యొక్క 50% అన్నమాట. ఈ లెవెల్ నేనేమన్నాను, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ పైన ఇలా మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ రీట్రేస్మెంట్ మీద ఎంటర్ అవ్వచ్చు అని మెన్షన్ చేసా. అలాగే కింద క్యాండిల్ క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ మీద పిఈ తీసుకోవచ్చు అని చెప్పాను. సో టార్గెట్స్ ఏమని మెన్షన్ చేశాను, టార్గెట్స్ దీని మీద కనుక ఓపెన్ అయితే ఇది ఫస్ట్ టార్గెట్, దీని కనుక ఓపెన్ అయితే ఈ లెవెల్ సెకండ్ టార్గెట్ అని చెప్పాను. కానీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిందనమాట. సో ఈ గ్యాప్ అప్లో మార్కెట్ కొంచెం కన్ఫ్యూజన్ మార్కెట్ అనమాట. అప్పుడు మనకి మార్కెట్ డైరెక్షన్ తెలియనప్పుడు ఏమని చెప్పాను, 15 minutes క్యాండిల్ వెయిట్ చేసి దానికి 50% మార్క్ చేసుకొని ఆ 15 minutes క్యాండిల్ అయ్యి 15 minutes క్యాండిల్ లో మార్క్ చేసుకోమని చెప్పా. కానీ ఈరోజు ప్రాపర్ ఎంట్రీస్ ఏం ఇవ్వలేదండి. ఫుల్ వాలటైల్, సెన్సెక్స్ ఫుల్ సైడ్ వేస్ అండి. కొన్ని ఇక్కడ ఎంట్రీ ఏమన్నా తీసుకుందామన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఎంట్రీ పాసిబుల్ కాదనమాట. సో నేనేం చేశాను, నేను కూడా ఒక చిన్న స్వింగ్ క్యాప్చర్ చేసి తక్కువ ప్రాఫిట్తో బయటకు వచ్చానండి. సో రేపు అనాలిసిస్ ఏంటి అంటే సేమ్ మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. డైలీ టైం ఫ్రేమ్లోకి కనుక మనం వెళ్తే సేమ్ ఈ క్యాండిల్కి 50% మార్క్ చేసుకుందాం. ఈరోజు జరిగిన క్యాండిల్ 50%ని మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత దానికి 50% పెట్టేయండి. 50% వచ్చి 24,694 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం 15 minutes టైం ఫ్రేమ్లో కనుక వెళ్తే ఈ 15 minutes సేమ్ ఈ 15 minutes టైం ఫ్రేమ్లో కనుక వెళ్తే ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ మీద ఫస్ట్ టార్గెట్, మళ్ళీ సేమ్ స్టాప్ లాస్ క్యాండిల్ మనం చూసుకొని ఈ లెవెల్ సెకండ్ టార్గెట్, అలాగా ప్లాన్ చేసుకోవడమే అండి. ఒకవేళ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ 15 minutes క్యాండిల్కి 50% డ్రా చేసుకొని ఈ లెవెల్స్ ప్రకారం పిఈ సైడ్, సేమ్ ఈ లెవెల్స్ ప్రకారం సిఈ సైడ్ టార్గెట్స్ మార్క్ చేసుకోండి. సి టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ ఫ్రైడేస్ మార్కెట్ అండి, అంటే టుమారోస్ మార్కెట్. సో డైలీ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్కి 50% మార్క్ చేసుకోండి. తర్వాత 15 minutes క్యాండిల్ మన క్లోజింగ్ ఎక్కడ ఇస్తుంది, ఆ 15 minutes క్యాండిల్ ఇక్కడ పైన అప్ సైడ్ క్లోజింగ్ ఇస్తే రీట్రేస్మెంట్ మీద టార్గెట్ 1, టార్గెట్ డౌన్ సైడ్ క్లోజింగ్ ఇస్తే సేమ్ రీట్రేస్మెంట్ మీద టార్గెట్ 1, టార్గెట్ 2. అంతే అండి. If you like my analysis, please like, share and subscribe to my channel. Thank you.